ఫైల్ సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఈ ఫైల్ తీసుకెళ్ళి ఆ కాంపౌండర్ సీనుగాడికి జాగ్రత్తగా ఇవ్వు. మిగతావన్నీ వాడే చూసుకుంటా. సరే. రే, ఆ సీతందర్ యాక్సిడెంట్ కేసులో కళ్ళు 9th వార్డ్ లో అమ్మాయి కోసం అన్నారు కదరా, మరి ఇదేంటి? అప్పుడు అనుకున్నారు మేరీ, ఇప్పుడు కాదు. ఎంత తీసుకున్నారా? అవన్నీ నాకేం తెలుస్తాయి, నాకు మాత్రం ఈ నెల గడిచిపోద్ది. తప్పురా. తప్పట్లేదు మేరీ. సరే, నేను వస్తా. ఓయ్, ఆకలిస్తోందా? బంద్ తింటావా? రే సూరి, ఆ బంద్ తీసుకోరా. ఇందా, ఇదిగో మేరే, నువ్వు వీళ్ళకి అలవాటు చేసావనుకో రోజు ఇక్కడికి వచ్చి నిల్చుంటారు. నీకెందుకు? కావాలంటే నా ఖాతాలో రాసుకో. సరే. ఎప్పుడు చూడు ఒకదాని బదులు ఇంకోటి పట్టుకెళ్ళిపోతుంది. ఎక్కడుంటదేంటో మైండ్. సరే సర్లే, నువ్వు బిల్లు కట్టే ముందు. ఏంటి సీను ఎప్పుడు ఈ కరెంట్ ప్రాబ్లం? మన బస్తీ గురించి తెలుసు కదక్క. ఏలే, ఏదో ఒకటి చెప్తుంటాడు. బిల్ మొత్తం టెన్షన్గా కట్టేయా. హే హాయ్, ఏదైనా హెల్ప్ కావాలా మేరీ? అక్కర్లేదు, పని చూసుకో. తలుపు తీయాలంటే తలుపు కొట్టాలి, నన్ను కాదు. ఎలా చెవిటి ఎదవా. బొనిపు వచ్చేసిందంట. అరగంట నుంచి తలుపు కొడుతున్నాను, వినపడి చావదు. పైగా ఎదవ సలహాలు. చెవిటి ఎదవా. ఏదైనా ఉంటే నన్ను చూసి చెప్పు. ఆ ప్లాస్ కొత్త మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? ఆ గోలేంటి ఆడెక్కడా? టేస్టేనా? కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఏం చేస్తున్నావురా? రేపేదో సినిమా ఆడిషన్స్ ఉన్నాయంట. ఆడి ప్రతిభ చూపించడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అవునా? బాచే. ఒరే బాస, నా అంచనా ప్రకారం రేపు నువ్వు అంతమందిలో సెలెక్ట్ అవడం కష్టం రా. చెప్పేదేనరా, రేపు కష్టం, ఈ రోజు కాదుగా. అందుకే నువ్వు ఈ రోజు వెళ్ళి నీ పర్ఫార్మెన్స్ తో పగలగొట్టేస్తే ఉంటది చూడు. నువ్వే ప్రభాస. ఈ ఐడియా ఏదో బాగుందిరా. రే, ట్రై చేయరా. టీ అంటే ఏదో ట్రై చేయరా బాబు. నీ సంగతి ఏంట్రా? కెమెరా కొనాలి అని 2 ఏళ్ళగా నా దగ్గర 100 తీసుకున్నాం. పెద్ద కెమెరామెన్ అయిపోదామని మరి. అది ఈ రాజుగాడు ఒకటి కింద పని చేయడు, ఆడే సొంత కెమెరా కొనుక్కుంటాడని చెప్తున్నాడు. ఓహో, ఆ కెమెరా కొనుక్కోవడానికి ఆఖరి 500 ఇచ్చే మీరే. హలో మేరీ. సార్, చెప్పండి సార్. నీ కళ నెరవేరింది. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని అయిపోయింది. అవునా సార్? మరి ఇదిగో చక్కగా రెడీ అయిపోయి మంచి రంగు చీర కట్టుకొని మన పర్సనల్ క్లినిక్ వచ్చి అన్ని మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడే వచ్చేస్తాను సార్.
ఏం చేస్తున్నారు? ఇది చాలా డేంజరస్ పని. మాట వినండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్. అది కాదు మ్యామ్. హలో అమ్మా, ఇంకా ఎదురు దూరారు. నేను బాగానే ఉన్నాను. మీరు త్వరగా పోలీస్ ఫోన్ చేయండి. వాళ్ళు త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పండమ్మా. నేను బాగానే ఉన్నాను. మీరు త్వరగా ఫోన్ చేయండి అమ్మా. టీవీ చూస్తుండే మధ్య ఏంటి మరి చీరగట్టు భలే ఉన్నా టిప్ టాప్ గా రెడీ అయ్యా. మీరే కాదురా, నేను కూడా ఎంజాయ్ చేసే టైం వచ్చింది. నా డాక్టర్ కాంతారావు దగ్గరికి వెళ్తున్నానో వచ్చాక చెప్తా సంగతి ఏంటని. ఎంతగా ఎక్కడికి? టాటా. తప్పకుండా కలుద్దాం. అలాంటిదేం లేదు. నాట్ ఎ ప్రాబ్లం. యా షూర్లీ విల్ మీట్. రే మంచి ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, మళ్ళీ చేస్తాను. బాయ్. మేరీ, సార్ నీ అందాన్ని చూడాలంటే చీరలో చూడాలా? ఓ మై గాడ్, మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అంతా అయిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. థ్యాంక్ యూ సార్. కాకపోతే జస్ట్ 2 లక్షలు ఖర్చు అవుతుంది అంతే. అర్రే, నాకు తెలియదా నీ కష్టం ఏంటో. ఐ అండర్స్టాండ్, రిలాక్స్. కాకపోతే నీ కష్టాన్ని కాస్త పక్కన పెట్టి నా ఇష్టాన్ని తెలుసుకున్నావు అనుకో, 2 లక్షలేంటి, ఎన్ని లక్షలని నేను చూసుకుంటాను. ఓకేనా? ఏమంటావు? ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డ్ కన్ఫర్మ్. హలో, చెప్పాను కదా షాపింగ్కి వచ్చానని. నేను చేస్తానులే, పెట్టే. ఇలాంటి ఇంపార్టెంట్ మీటింగ్స్ అప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి కదా. ఇవన్నీ సినిమాలో నేను క్యారెక్టర్ చేసిన తర్వాతే, ఓకే? ఇంతకన్నా దగ్గరికి రావాలంటే సినిమాలో నా అందం కనిపించిన తర్వాతే. అబ్బా, అంతా ఫిక్స్ అయింది. అవార్డు కూడా నీకే అన్నాను. ఇంకా ఏంటి ఏంటి ఎప్పుడు అవునట్టు? ఏ మాటలు జాగ్రత్తగా రాని. నీతో మాట్లాంటి ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు స్క్రీన్ మీద కనపడాలంటే నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, నేనేం చేయమంటే అది చేయాలి. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎవడు అడిగేవాడు? ఏంటి గించుకుంటున్నావు? కొట్టేసావా? ఛాన్స్ కొట్టేసావు. ఇదిగో నీకు కాబట్టి ఈ రేటుకి ఇస్తున్నాను తెలుసా? డబులే ఎందా అది. ఆహా, నా కెమెరాలో ఫస్ట్ ఫోటో నీదే మేరీ, అదిరిపోయింది. ఎక్స్ప్రెషన్ డెల్లగా ఉన్నా కానీ మేరీ ఫోటో భలే వచ్చిందిరా.
ఈ దెబ్బలు ఎలా తగిలే అని అడుగుతున్నా. తప్పగా ఏంటి భయ ఒక్క నిమిషం. రే మనం పోయిందనుకున్న కెమెరా రా, పిఎన్ కూడా రాస్తుంది. వీడు మన కెమెరా దొబ్బేసినట్టున్నాడు రా. ఏంటి షార్ట్ ఫిలిం బ్యాచా? ముందు స్టోరీ అండ్ రెమ్యునరేషన్, ఆ తర్వాత కెమెరా. కెమెరా కొట్టేసినోడు వీడితో మాట్లాడరా? మా కెమెరా కొట్టేసి నువ్వేంట్రా? ఇప్పుడు మేరీకి ఎలా చెప్పాలో ఏంటో అని ఆలోచిస్తూ నీ హెల్ప్ తీసుకుందాం నీ ఆడిషన్ జరిగే చోటుకు వచ్చాను రా. అక్కడ గదిలో కెమెరా ఒకటి పడిపోయింది. అలా దగ్గరికి వెళ్ళి చూశాను. ఎవరిదా అని అటు ఇటు ఎతికాను. ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక పట్టుకొచ్చేసాను. అదిరా బాసా జరిగింది. అబ్బబ్బబ్బబ్బబ్బా బయట తెలియట్లేదు కానీ మేరీ నా ఫోటోలో భలే అందంగా ఉన్నావు. నా కెమెరాతో పని మొదలు పెడతాను చూడు, మనం జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు కత్తిలో అంటే ఫిగర్ వస్తుంది. ముందు నేను పని కానిస్తా, ఇదంతా రికార్డ్ చేస్తా. ఆ తర్వాత మనం నలుగురం దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బ్లాక్మెయిల్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మేరీ ఏదో వీడియో వస్తుంది, ఏదో తేడాగా ఉంది. ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డు కన్ఫర్మ్. హలో, చెప్పాను కదా షాపింగ్కి వచ్చానని. నేను చేసి తలపెట్టి అంతా ఫిక్స్ అయింది. అవార్డు కూడా నీకే అన్నాను. ఇంకా ఏంటి ఏంట్రా ఇదంతా నువ్వు చూసావా? ఏంటి అబ్బాయి అమ్మాయిని చంపేస్తాడా? అమ్మాయి అబ్బాయిని చంపేస్తుందా? ఎలాస్ అమ్మాయి ఎక్కడన్నా అబ్బాయిని చంపేదేటి? రే వీడియో చూసి తెలిసిపోతుంది కదా, ప్లే చేయి. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎవడు అడిగేవాడు? నిజమేరా భాష, అమ్మాయే చంపేసింది. రే చంపగా ఆడు చేసింది కరెక్టా? ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా అలాగే చేసేవారేమో. సిచ్యువేషనా? చంపడం సిచ్యువేషన్ అంటే వెళ్లే ముందు తెలీదా దేనికి వెళ్ళిందో, ఎందుకు రమ్మన్నాడో అని? టిప్ టాప్ గా రంగురంగులు చీర కట్టుకుని మరీ వెళ్ళింది కదా ఎగేసుకుని. రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు బెడ్ మీద దొరుకుతా అనుకున్నాను. మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి వైలెన్స్? పళ్ళు రాలిపోతాయి. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండుంటే ఈ పాటికి షాపింగ్ తో పాటు బిల్డింగ్ కూడా అయిపోయి ఉండేది కదా. ఏంటి భయపడుతున్నావు? పెళ్ళైన 4 సంవత్సరాల నుంచి ఎంత సాధించావే? పొరపాటున పనిలో ఉండి ఫోన్ ఎత్తకపోతే అనుమానం. ఎస్ఐ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టేయడమే. పోయాడా? పెళ్ళాం ఇప్పుడు వీటితో పాటు నిన్ను కూడా చంపేయచ్చు. కానీ నేను ఇప్పుడు చంపను. ఎందుకంటే ఇప్పటి నుండి నేను సాధిస్తా. ఏమే ఫస్ట్ పర్ఫార్మెన్స్ తో అవార్డు ఇప్పించేస్తాడు వీడు. రే రాజు, ఈ తలుపు తీరా. రే భాష, పోయి తలుపు తీరా. వెళ్ళు.
ఏంటా ఎక్స్ప్రెషన్? పోలీసుని ఎప్పుడు చూడలేదా? చూసాం సార్, కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. మీ డాక్టర్ కాంతారావు చచ్చిపోయాడు. అవునా సార్? ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఏంటి, నీకు తెలీదా? తెలీదు సార్. బయట హాస్పిటల్లో నువ్వు ఆ డాక్టర్ బాగా పర్సనల్ అని చెప్తున్నారు. కనీసం ఫోన్ కూడా రాలేదా? సార్, మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. మీ ముగ్గురు ఎవరైనా అడుగుతున్నారా సార్? మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి అనాథలం సార్. ఒకే దగ్గర పెరిగి పెద్దయి మేరీయే ఒక అక్కలా మా కోసం అన్నీ చేస్తే. మీ దరిద్రమైన టైము ఓపిక నాకు లేదు. సార్, మేడం గారు కాల్ చేస్తున్నారు. సారీ సార్. సేమ్ డల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ అంతే, ఇంత ఫోటోలో అంతే. ఏంటి సంగతి? సార్, రాజు ఏదో షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు సార్. దానికోసమే మూడ్ మెయింటైన్ చేస్తున్నాను సార్. పర్లేదు, పైకి వస్తా. సార్, అది నా ఫోన్ కాదు. నేను అడగలేదే. హలోను, హలోను. ఎన్నిసార్లు చెప్పాను రా నా ఫోన్ నేను ఎత్తొద్దని? ఇది నా ఫోన్ సార్. ఫోన్ నీదైతే ఆడేందుకు ఎత్తాడురా? ఏంట్రా నీ పేరేంటి? నీ పేరు అదేంట్రా? నా పేరు రాజ్ సార్. నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? సార్, శేఖర్ బాబు ఫోన్ చేస్తున్నారు సార్. ఇంకోసారి నా పొగ చూపించినావు అనుకో, గుట్లు పీకేస్తా కొల్లిగా. స్పీకర్ ఆన్ చేయి. రే శేఖర్ బాబు, నీ ఇద్దరు మనుషులు నా కస్టడీలో ఉన్నారు. అందులో ఏ ఒక్కడినో తెరిచినా నీ చావు ఖాయం. సార్, అన్ని మాటలు ఎందుకు సార్? ఏదో చూసి చూడనట్టు వదిలేయాలి. రేపు పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది. నెంబర్ తీసుకో. ఓకే సార్. మేరీ, ఆ డాక్టర్ నువ్వే కదా చంపేశావు? వద్దు, నువ్వు ఎలా అన్నప్పుడే అనుమానం వచ్చిందే. నాకు వినపడదేమో గానీ బాగానే కనపడుతుంది. రే, నేను చెప్పేది వినరా? అందుక ఆ పోలీసోడి పిల్లని సపోర్ట్ ఇచ్చింది. పొళ్ళు రాలిపోతే నిజం తెలియకుండా మాట్లాడితే. ఏమంటా? అమ్మ నా కాంతారావు, ఎంత పని చేసావురా. అంటే ఈడొకని చంపడం చూసి వచ్చాడు. ఆ చంపిన వీడియో నేను తెచ్చేసాను. ఇదైతే ఏకంగా ఒకని చంపేసి వచ్చేసింది. మేరీ, అరే నాకు అసలు లైన్లో ఉండరా. మేరీ, మా ఇంట్లో పవర్ పోయింది. మన బిల్డింగ్ సంగతి తెలుసు కదా. మీ ఇంట్లో పవర్ ఉంటే మా ఇంట్లో ఉండదు, మా ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉండదు. ల్యాప్టాప్ కొంచెం ఛార్జింగ్ పెడతామని. ఓకే.
అరే నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే తప్పు చేసినోడే భయపడతాడు. అలా భయపడలేదంటే ఆడు ధైర్యంగా ఉన్నట్టు కాదు రోయ్, ధైర్యంగా నటిస్తున్నట్టు. అర్థమైందా? ఓ చిన్న చిన్న భయాలను పెట్టేసుకుంటాను. భాష నీ ఫోన్ ఎవరా? సిఐ ప్రభాకర్ సార్. నేనేంటి? అర్జెంటుగా ఒక 5 lakhs పంపిస్తారా సార్? ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? తెలుసు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే నీ భార్యని నీ పట్టులోకి తెచ్చుకున్నావు. నువ్వేమో నాకు రెడ్ హ్యాండ్ గా దొరికావు. మరి ఆ ప్రూఫ్ నీకు ఇవ్వాలంటే 5 lakhs తక్కువే కదా సార్. ఎక్కడికి, ఎప్పుడు? 2 గంటల్లో ఆర్కే బీచ్ కి 5 lakhs తోరా. 4,000 మందిలో ఏ నలుగురు ఏం చేస్తున్నారో ఎవ్వరు పట్టించుకునేది అక్కడ మాత్రమే. సార్, పోలీస్ తెలివితేటలు చూపిస్తే వైజాగ్ మొత్తం సిటీ కేబుల్లో నీ ఫ్యామిలీ వీడియో చూసే భాగ్యం జనాలకు కలుగుతుంది. వద్దదు, 2 గంటలు కాదు, గంటలో వస్తా. ఏంటి మేరీ, నీకేమైనా బుర్ర దొబ్బిందా? కాల్ చేసింది నువ్వని తెలిస్తే? రే ఏం అవ్వదురా, ఎందుకు భయపడతారు? భయపడకుండా ఎలా ఉంటాం మేరీ? అసలే అమ్మాయివి, ఆడేమో శాడిస్ట్ గాడు. మేము లొంగిపోతాం, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో. నన్ను నమ్మండ్రా. రెడీయా, వెళ్దామా? నాకెందుకో ఆర్కే బీచ్ కంటే ఈ జాతర దగ్గరికి వచ్చామంటే సరిపోయేది. రే ఈ కరెంట్ ప్రాబ్లం ఒకటి. రే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, కొవ్వొత్తి తెస్తున్నాను. మేరీ కొవ్వొత్తి వెలిగించవా, భయంగా ఉంది. నువ్వు భయపడి నన్ను ఇంకా భయపెట్టకురా. మేరీ వస్తాను రా, ఎందుకు భయపడతారు? ఆగు. సిఏ ప్రభాకర్ వచ్చాడు. శభాష్ మేరీ. అరుపు వెరైటీగా ఉందిరా. కెమెరా ఎక్కడుందో చెప్పు. కెమెరా ఎక్కడుందో చెప్పు. సార్ 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 సార్, వాటిని ఇంకా టార్చర్ పెట్టకండి. ఎక్కడుందో నేను చెప్తాను. ఏం చెప్పొద్దా? చాలా హీరోయిజం వేషాలు ఉన్నారా నీలో? మీరు ఎంత పోసినట్టు చెప్పలేదు సార్. ఏ అంత పోటుగాడా? సార్ పోటుగాడు కాదు, మూగవాడు. మూగోడా? అవును సార్. పొద్దున్నే ఏ ధైర్యంతో ఫోన్ ఎత్తావరా? చెప్తే అర్థం కావట్లేదు సార్, అది మూగోడని. వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నారా? ఏంట్రా అరుస్తున్నావు? కెమెరా ఎక్కడుందో చెప్పు. మీరు నన్ను కొట్టినా సార్, ఆడు చెప్పలేడు సార్. అయితే నువ్వు చెప్పరా. చెప్పింది చెప్పించుకోవడం మీకు అలవాటు సార్. ఆడు చెప్పలేడు అంటే చెప్పలేడు. సార్ వాడు చెవిటివాడు సార్. మీరు విన్నది నిజమే, వాడు చెవిటివాడు సార్. అలా చెప్పు, వాడు మాట్లాడలేడని. మీరు మామూలు ముదుర్లు కాదు రోయ్.
సరే, కెప్టెన్తోనే మాట్లాడదాం. నీకన్నీ బాగానే ఉన్నాయి కదా? నాకు ఆడమ్మగా తేడా తెలీదు. ఆఖరి సార్ అడుగుతున్నా, చెప్పకపోతే ఈసారి చేతి మీద కాదు. కెమెరా ఎక్కడుందో చెప్పు. ఎవరు అడుగు అడుగు. ఎవరది? అదేంటి మేరీ, వాసన కూడా గుర్తుపట్టలేదా? ఏంటో అడుగు. మేరీ ల్యాప్టాప్. ఓయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో వీడి పుర్రె కూడా మిగలదు. ఎలా థ్యాంక్ యూ. మేరీ, హైదరాబాద్ వెళ్తున్నాను. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పమంటావు? ఎప్పుడు ఏదో కంగారులో ఉంటావేటి? ఏదో ఇంపార్టెంట్ పని ఉందిలే. పన్నెండు గుర్తొచ్చింది. నాకు ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఆయన వెళ్ళట్లేదు తెలుసా? ఎందుకో చెప్పుకో. నువ్వే చెప్పు. నువ్వే ఏంటి? నువ్వే చెప్పచ్చుగా. జోకేసా మేరీ? మేరీ, నీకు నాకున్న కామన్ పాయింట్ ఏంటో చెప్పుకో. ఏంటి? నువ్వే చెప్పు. మన ఇద్దరిళ్లలో కరెంట్ ప్రాబ్లం ఉంది. మిమ్మల్ని కదరా, ముందు కొత్తగా నేర్చాలి. వాసు, నీ బస్ కి టైం అవుతుందేమో. ఓ అవునవును, అసలే వోల్వో ఏసీ బస్ టైంకి స్టార్ట్ అవుతుంది. నేను పనిలో ఉన్నాను, ఒక గంటతో మళ్ళీ ఫోన్ చేస్తాను. మేరీ మేరీ. ఓకే బాయ్, వెళ్తాను. బాయ్ బాయ్. మేరీ, అయినా చక్కెర కడుతున్నా మీటింగ్ ఏంటి? మేరీ మేరీ. ఎంత చీకటి, ఎంత షార్ప్ ఎలా పట్టుకున్నావే? రాజు, కెమెరా ఇచ్చేరా. నాకు కెమెరా ఇచ్చి హెల్ప్ చేసి ఫేవర్ చేసినందుకు మిమ్మల్ని ఎలా చంపాలి, మీలో ముందు ఎవరిని చంపాలి మీరే డిసైడ్ చేసుకోండి. కన్ఫ్యూజన్ ఉంటే ఇంకీ పింకీ పాంకీ ఆడదాం. ఇంకీ పింకీ పాంకీ, ఇంకీ పింకీ పాంకీ, ఇంకీ పింకీ పాంకీ. ఖచ్చితంగా ఆడదాం సార్. కానీ ఆడే ముందు మీకు 3 విషయాలు చెప్పాలి. కూర్చోండి సార్. నంబర్ 1, అర్జెంటుగా కెమెరాతో సహా 5,12,500 రూపాయలు అరేంజ్ చేయండి సార్. నీకేనా పిచ్చా? నాకు పిచ్చా అని కన్ఫర్మ్ చేసే ముందు రెండో విషయం వినండి. చావుని నువ్వు దగ్గరగా నాకు గన్ పాయింట్లో చూపిస్తున్నావు అనుకుంటున్నావేమో. ఇదే చావుకి నేను చిన్నప్పుడే చాలా దగ్గరగా వెళ్ళాను. నాకు కావాల్సిన వాళ్ళ చావు చాలా దగ్గరగా చూశాను.
కరెంటు పోయింది. వర్షం వల్లనేమో. మామూలుగా కరెంట్ పోతే ఈ పాటికి అమ్మ కొవ్వుతో వచ్చేది. ఇది వర్షం వల్ల పోయిన కరెంట్ కాదు. మీరు వెళ్ళి ఒంటిని టెన్క దాక్కోండి. జాగ్రత్త మేరీ, అసలే చీకటి. చీకటి మీకు కానీ నాకు కాదు. వెళ్ళు. అమ్మా, వినపడని మాట్లాడలేని రాజు భాషల బాధ్యత కళ్ళు కనపడని నీదేనమ్మా. ఇక వాళ్ళని నువ్వే చూసుకోవాలి. మీ ముగ్గురు ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాం. అంటే ఆ చీకట్లో అమ్మాయి ఇప్పుడు టైం ఎంతైందో చెప్పగలవా? సరిగా కనపడట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందా? లైట్ గా కనిపిస్తోంది సార్. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, బ్లడ్ విజన్. లెన్స్ పెట్టుకోకపోతే యూఆర్ ఆల్మోస్ట్ బ్లైండ్. నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. చిన్నప్పుడే నాకు చాలా ఖచ్చితమైన ఆశయాలున్నాయి. కోరికల్ని ఇక్కడ బలంగా దాచుకోవాలి. ఆశయాల్ని ఇక్కడి నుంచి ఆలోచించాలి. నీకున్న లోపం నీ ఆశయాలకి ఎప్పుడూ అడ్డురాదు. దానికి అడ్డొస్తే ఎవరినైనా, ఆఖరికి మా డాక్టర్ కాంతారావు గారిని కూడా వదలలేదు సార్. ఇకపోతే మూడో విషయం, ఆ ప్రూఫ్ ని మీరు పెప్పర్మెంట్ లా కర్ర కొరకక ముందే ల్యాప్టాప్ లో సేఫ్ గా వాసుతో బయటికి పంపించేశారు. అది కాసేపట్లో కరెంట్ కూడా వచ్చేస్తుంది. సిటీ కేబుల్లో మీ వీడియో మీరే ప్రత్యక్ష ప్రసారం చూసుకోవచ్చు. అంత దృష్టం నాకెందుకులే. నువ్వు చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి 5 లక్షలు, అదే 5,12,500 రూపాయలు తీసుకొస్తాను. ఓకే? అది ఒకసారి పైకి వస్తాను, ఇక్కడే ఉండండి. ఏంటి మరి కంగారు పడుతున్నావు? పడితే గిడితే సీఎగాడు పడాలి కానీ నువ్వు కాబట్టి 5 లక్షలతో సరిపెట్టావు. నేనైతే పాతిక లాగేవాడిని. 25,000 కాదు కదా, 25 రూపాయలు కూడా రావు. ఆ సిఐకి అబద్ధం చెప్పాను. ప్రూఫ్ లేదు. మనం పారిపోవడం తప్ప ఏ ఆప్షన్ లేదు. ఇరికించేసావు కదా. ఆడి దగ్గర నేనేమో అంత బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతావు?
వీడియో తీరా ఎవరు సార్ మీరు? వీడియో తీ వీడియో సార్ ఆ ఫోల్డర్ వద్దు సార్ సార్ ప్లీజ్ సార్ తీసుకోండి సార్ 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 అది పర్సనల్ సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ 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 అబ్బా అబ్బా సార్ 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 వద్దు ప్లీజ్ సార్ సార్ నా ల్యాప్టాప్ సార్ సార్ కంపెనీ సార్ బ్యాంక్ కూడా కంపెనీ సార్ 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 అర్థం చేసుకోండి సార్ సార్ కూర్చో అక్కడ ఎలా ఎలా సార్ అందరూ చాలా స్టఫ్ ఉంది సార్ సార్ పాపా ఏంటి ఇటు వచ్చావు? శేఖర్ బాబుని కలవాలి. జాలర్పేట. ఏంటి మేరీ, ఏంటిదంతా? ఈ రాత్రి కడిస్తేనే రేపు తెల్లవారు చూడొచ్చు. పద. ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటంగా వీలేదు సరితా. గాజువాక నుంచి కంచిరపాలెం దాకా అన్ని చోట్ల కాపు కాయండి. తెల్లారి లోపల శవాన్ని చూడాలి మనం. ఏమండి, మీకోసమే స్పెషల్గా చేశాను. నేను అడిగానా? నువ్వు చేసిన చెత్త పని వల్ల కదా పెంట పెట్టా. మార్కెట్ డల్గా ఉందిరా. ఎవరు మీరు? ఏం కావాలి? శేఖర్ బాబుని కలవాలి. శేఖర్ బాబా? అవును సార్, శేఖర్ అన్నను కలవాలి. అన్నను కలవడం సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్. ఏట్రా గోలా, ఇటు పంపే. వెళ్ళండి. ఏంటి సార్, శేఖర్ అన్నను కలవాలి. అన్నను కలవడం కుదరదు. నువ్వెవడరా చెప్పడానికి? కుదరదు సార్. కుదరదని చెప్పాగా. ప్లీజ్ సార్. కుదురుతాయిరా, పదండి. ఇక్కడవన్నీ ఫార్మాలిటీస్. అసలు నా అన్నకి ఎంత చెప్తే అంత. ఇక్కడ పోలీసులు ఎవరో మనవాళ్ళు ఎవరో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నీకు నేను ఉన్నాం కాబట్టి సరిపోయింది. అవును సార్. సారేంటి? నా పేరు అప్పికొండ. అప్పి అని పిల్లు. నా పేరు మేరీ. మేరీ? చెప్పిన టైంకి పడవలు రావాలా? మా కెరటాలు తీరాలని సాకులు చెప్పకో. మా ఏంట్రా? మనకు తెలిసిన వాళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. చెప్పాను కదా ఎవరిని కలవనని. పంపించాయి. సార్, నేను చెప్పేది వింటే ఆ సీఏ ప్రభాకర్ గారి జుట్టు మీ చేతుల్లో ఉంటుంది సార్. ఏటన్నావు? ఆ సీఐ ప్రభాకర్ ఒకరిని చంపిన వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది. నీకేం కావాలి? మా ప్రాణాలు సార్. ఆ వీడియో కోసం వాడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడికున్న పోలీస్ బలంతో మేము వైజాగ్ దాటి బయటపడటం కష్టం. మీరు మాకు హెల్ప్ చేస్తే ఆ వీడియో ప్రూఫ్ మీకే ఇచ్చేస్తాను సార్. ప్రూఫ్ ఎక్కడా? అదొక ప్లేస్ లో సేఫ్ గా ఉంది సార్. నువ్వు చెప్పేది ఎట్టా నమ్మాలి? అన్నా, అమ్మాయిలు ఎక్కడైనా అబద్ధం చెప్తారా? అందులో మనమేరి ఛాన్సే లేదన్నా. సార్, కావాలంటే వాడికి కాల్ చేసి నేనేం చెప్తానో అది చెప్పండి సార్. శేఖర్ బాబు టైం చంపేశారు ఆ డైరెక్టర్ ని. నీ పిల్లం మీద ప్రేమ పగ రెండు ఎక్కువేరా నీకు. ఏ మాటగా మాట. వీడియో క్లారిటీ సానా బాగుంది.
ఆ ముగ్గురు నీ దగ్గర ఉన్నారన్న సంగతి అర్థమైంది. నా కస్టడీలో ఉన్న మనుషులు వదిలేస్తాను, నీ జోలికి కూడా రాను. నాకు ఆ వీడియో కావాలి, ముఖ్యంగా ఆ ముగ్గురు నాకు కావాలి. మళ్ళీ చేస్తా. బాయ్. శేఖర్ బాబు. సాక్షాత్తు యేసుక్రీస్తు పంపించిన మేరీమాత బామ్మ. థ్యాంక్ యూ అన్నా. చెప్పారు కదన్నా నేను మన మేరీ బంగారం. మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని కాపాడే పూచి నాది. థ్యాంక్ యూ. ఇంకో 3 గంటల్లో ఓ బోటు కలకత్తా బయలుదేరుతుంది. అందులో మిమ్మల్ని క్షేమంగా పంపించేస్తా. ఆ చేపల పులుసుతో కమ్మగా భోంచేసి ఆ ప్రూఫ్ ఏదో తీసుకొచ్చేయండి. ఈ సిటీలో ఇంతమంది ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చారు హెల్ప్ కోసం? ఆ ప్రభాకర్ మమ్మల్ని బెదిరించినప్పుడు మీ పేరు చాలాసార్లు విన్నాం. మాకున్న ఒక చిన్న నెట్వర్క్తో మీ దగ్గరికి వచ్చేసాం సార్. మేము అనాథలం సార్. మమ్మల్ని చంపి పారేసినా పట్టించుకునే నాదుడో లేడు, అడిగే మనిషి లేడు. ఇవన్నీ మర్చిపోండమ్మా, మీ అందరికి నేనున్నా. ఆ సీఏ గడు మిమ్మల్ని ఏం చేయలేడు. మిమ్మల్ని క్షేమంగా ఈ సిటీ నుంచి బయట పంపిస్తా, సరేనా? భోంచేసేయండి. సరే సార్. ప్రూఫే లేదు, తీసుకొస్తాను ఎలా చెప్పావు? నీకెందుకురా, నేను తెస్తాను కదా. రే కూరలో ఉప్పు గురించి డిస్కషన్ అవసరమా? తినండి. రే మధ్యలో నీ నాన్ సింక్ ఏంట్రా? కంగారు పడకరా, నేను చూసుకుంటా. చెప్పాడుగా శేఖర్ అన్న, నేను మేరీ మాతని. ముక్కలు వేసుకుని రా, టేస్ట్ అదిరిపోయింది. తినండి. నీకు దండంరా బాబు, తిను. మొత్తం ఉడిచేస్తా. అంత లేదులేరా, గత 1 నెల రోజుల నుంచి అన్నీ ఆపేశాం. కానీ ఓ 3 చేపలు ఆటంతటవే వచ్చి మన వల్ల పడ్డాయి. ఓ బేరం ఏం లేదులే, ఒక పులస 2 ఎలసలు అంతే. చెరువు కూడా అడగన అనాథ చేపలే. పిల్లలండి, అనాథలండి, వదలండి. ఎత్తు కొడితే 4 పులసలు, 5 ఎలసలు, మళ్ళీ 3 పుచ్చులు. అబ్బే, చెరువు కూడా అడగన అనాథ చేపలే అంతే. అరే రాజు, మేరీ వెళ్ళేదంటావా? అక్కడ ఏంటి కబుర్లు పెట్టారు? అదే సార్, మేము వెళ్ళి ప్రూఫ్ తీసుకొస్తాం. నువ్వు వెళ్ళు, వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు. అది కాదు సార్. అదేనమ్మా, ఆ ప్రభాకర్ గారు మీకోసం సిటీ అంతా జల్లుడు పడుతుంటాడు. ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు. వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు. తోడుగా అప్పిగాడిని తీసుకెళ్ళు. మేరీ, నాది అసలుకే ర్యాష్ డ్రైవింగ్. నీకు భయం అయితే చెయ్యేసుకోయే. రూపు దేపత ఏంటంటో ఇప్పుడు కానీ తేలేదనుకో, చేపలు దోమనుడు దోమి ముక్కలు కింద నరికేసి సిగరెట్ వేస్తారేమో. ఇక్కడ మేరీ, ప్రూఫ్ ఇక్కడే ఉంది. ఇల్లు మనల్దేనా? లేదు, సీఏ ప్రభాకర్ ఇల్లు. ఏంటి సీఏ ప్రభాకర్దా? ఆడికి మనకు పడదు కదా. కంగారు పడకప్పి, ఇప్పుడు వాడి ప్రూఫ్ వాడి ఇంట్లో పెడితేనే సేఫ్ కదా. నువ్వు మామూలుదాను కాదు మేరే. ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? ఏంటి మేరే, ఇంకా నీది నాది ఏంటి? మనది. ఇందా తీసుకో. ఎగురు కాదురా, పులిసే. మళ్ళీ ఏంటి మేరే? మెడికల్ షాప్ కి. నువ్వు నేను తీసుకొచ్చేస్తాం కదా, ఏం కాదు చెప్పు. ఓ సరే.
ఏట మా ఇద్దరు మనసులు తెగ కలిసిపోతున్నాయి. మేరీ నేను ఇచ్చినట్టు ఎవరికి చెప్పద్దే. మేరీ నువ్వు వెళ్ళి అన్నతో మాడుతూ ఉండు, నీలోపు దమ్మేసుకొచ్చేస్తానే, సరేనా? ఎలా తెచ్చా మేరీ? అది ఎవరేవిడా? ఎవరండి మీరు? పర్మిషన్ లేకుండా అలా లోపలికి వచ్చేస్తారేంటి? ఎవరు పర్మిషన్ ఇచ్చారని మా అన్న రాకేష్ ని చంపేశారు? నిన్ను మీ ఆయన్ని జైల్లో పెట్టించడానికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటేనండి, నాకు అన్నీ తెలుసు. ఇందులో నీ తప్పు ఏం లేదని. మీ ఆయనకున్న పిచ్చి కోపానికి నువ్వు నీ సంతోషం కోల్పోయావు. నేను ఏకంగా మా అన్నయ్యనే కోల్పోయాను. నా దగ్గరున్న ప్రూఫ్తో ఇద్దరు జీవితాంతం జైలు జీవితం గడపాల్సి వస్తుంది. కంగారు పడుకో. ఇందులోంచి నువ్వు బయటపడాలంటే నీకొక్కటే దారి. రెడీ? ఆడిషన్స్ కోసమని డైరెక్టర్ రాకేష్ గారికి కాల్ చేశాను. ఆయనేమో నువ్వందరికంటే స్పెషల్, అందుకే వన్ డే ముందే రమ్మన్నాడండి. ఆయన గారి ఇంటెన్షన్ అర్థమైనా యాక్టింగ్ మీదున్న ఇంట్రెస్ట్ తో ఆయన చెప్పిన టైంకే వెళ్ళానండి. కానీ పరిస్థితుల్ని మరీ అడ్వాంటేజ్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాడండి. అందుకేనండి ఏదో అలా తోసానండి. అంతే, దబాలను అద్దానికి గుద్దుకుని పడి చచ్చిపోయాడండి. అప్పుడు ఎంటర్ అయ్యాడండి నా శాడిస్ట్ మొగుడు. నా మీద పగ తీర్చుకోవడం కోసం నన్ను వదిలేసి రాకేష్ ని తొక్కి తొక్కి అతి కిరాతకంగా చంపాడండి. అయినా మనలో మన మాటండి, ఆడాళ్ళ మీద భార్యల మీద పగేంటండి ఈ మగాళ్ళకి? ఏదో ప్రేమ కొద్దీ ఎప్పుడొస్తావు, ఏం చేస్తున్నావు అంటూ జస్ట్ రోజుకు 10-20 సార్లు కాల్ చేస్తా అంతే. అందులోనూ మరి మా ఆయన పోలీస్ కదండి, పైగా మరీ పొడుగ్గా ఉంటాడు కదండి. అందుకే కాస్త ప్రేమ చూపించానండి. ఇంతకీ ఎలా చంపాడో డీటెయిల్ గా చెప్తావా? రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరు బెడ్ మీద దొరుకుతా అనుకున్నాను. మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి వైలెన్స్? అది కదండి, పళ్ళు రాలిపోతాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టేయడమే. అయినా మీ అన్నయ్య ఏం తక్కువ వాడు కాదండి. ఎంత అన్నయ్యనా వాడు మగాడే కదా, అందుకే ఒక సాటి ఆడదానిగా సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా రిలాక్స్ అయిపో. బ్యాలెన్స్ ఆట నేను ఆడిస్తాను. ఏమండి, వీడియోలో నేను అందంగానే వచ్చానా, లేదంటే మళ్ళీ చేద్దామా? బావునా? అమ్మా భలే చేసావు మేరీ. అయితే మనం కోల్కతా వెళ్ళిపోతాం. ఇంకా కోల్కతా మనల్ని తీసుకెళ్ళట్లేదు, మన ఒంట్లో భాగాల్ని తీసుకెళ్తారు. ఆ శేఖర్ బాబు మనల్ని కాపాడట్లేదు, మనల్ని చంపి అమ్మేస్తాడు. ఏదో సాధించామని సంతోషపడే లోపు ఏదో టిస్ట్ ఇస్తావు కదే. మేరీ తెచ్చావా? తెచ్చానన్నా. మీరు మమ్మల్ని బోట్ ఎక్కించగానే ఈ ప్రూఫ్ మీ చేతిలో అలా పెట్టేస్తాను. గట్టిదానివే, అలాగే ఉండాలి మేరీ. మంచోళ్ళగా ఉన్నాడు కదా మేరీ. మంచోడా? వాడు అమ్మే పులుసులు ఇలసలు చేపలు కాదరా, మనుషులు. చిన్నప్పుడు మా అమ్మని మన వాళ్ళందరినీ చంపింది శేఖర్ బాబే. ఏరా ప్రభాకరం, అలా దొరికిపోయాడురా. సూపర్ హిట్ బొమ్మను మళ్ళీ మళ్ళీ చూసినట్టు తెగ చూసేస్తున్నానరా నీ వీడియోని. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తా.
ఎత్తలేదో బొమ్మ సిటీ కేబుల్లో కాదు, డైరెక్ట్ గా జగదాంబలో రిలీజ్ అయిపోద్ది. రానేరా ఏంట్రా మళ్ళీ అప్పుడే తెప్పించారు? అన్నదేమన్నాడు. బోర్డుకి ఇంకా టైం ఉంది కదా. పంపడానికైతే టైం ఉంది కానీ చంపడానికి ఇదేగా టైము. ఏంట్రా? ఏదో ఒకటి చేసి మనకు నుంచి తప్పించుకుందాం. కంగారు బండ్లు రెడీగా ఉన్నాయి, బయలుదేరండి. ఇప్పుడు ఏం చేద్దాం మేరీ? అసలు ఏమన్నా ప్లాన్ ఉందా? ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నంత వరకు మనకేం కాదు. వాడి గురించి మనకు తెలిసిపోయింది కానీ మన గురించి వాడికి తెలీదు. రే పాషా, వాడికి ఏదో ఒకటి అర్థం ఎలా చెప్పు. గుండాగి చచ్చిపోయేలా ఉన్నాడు. ఏంట్రా వస్తున్నారా? ఏంట్రా మిక్సింగ్ ఇది? పిల్లలు కూడా తాగరా? చూసుకోవాలి కదరా. ఇప్పుడు లెన్స్ లేకపోతే మా మేరీకి ఏం కనపడదు. మేరీ మేరీ ఓకేనా? మేరీ ఏంటి మేరీ, నీ బ్యాగ్ వదిలేసి కారు ఎక్కేస్తున్నావు? అలా ఎలా మర్చిపోతావు? సరే అన్నా. మంచో చెడో కొన్ని జ్ఞాపకాలు బుర్రలోనే ఎట్టుకోవాలి. బ్యాగులో ఎట్టుకుంటే ఇలా బయట వెళ్ళిపోతాయి. జాగ్రత్త. ఒరే భాష, మన బాడీలో పాటలు లాగడానికి ఇక్కడ పెద్ద హాస్పిటల్ సెటప్ పెట్టారా. మేరీ సూపు లేకపోయినా ముందు సూపు ఎక్కువే కదా నీకు. ఈ పాటకి ఏం జరగబోతుందో అర్థమైంది అనుకుంటా. నదిలోంచి తప్పించుకుని ఇలస చేప సముద్రంలోకి వెళ్ళిపోతుంది. స్వేచ్ఛగా బతుకుతూ మరింత పుష్టిగా పులుసులా మారిపోతుంది. చాలా ధైర్యంగా నదికే ఎదురీదుతున్నాననుకుంటది. కానీ చివరికి వలలో పడి విలవిలలాడి కమ్మటి కూరైపోతుంది. హేయ్ అన్నవేంటే? బాబు గారు, ఇది మామూలుగానే మనుషులు మింగేసే రకం. ఈ టైంలో నవ్వుతుందంటే నవ్వితే హలో, నేనే. తప్పు మీద తప్పు చేస్తున్నా మేరీ. ముందు ఆ 5 లక్షలు రెడీగా పెట్టుకో. అసలు సాక్ష్యం లేకుండా ఇరినా కొడుకులా నా రోడ్డు మీద తిప్పడమే కాకుండా ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావా? నిన్ను మామూలుగా చంపనే. సాక్ష్యం అప్పుడు లేదు కానీ ఇప్పుడు ఉంది. నీ పెళ్ళం కళ నటనా పారిజాతం మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేసింది. మర్చిపోయాను, శేఖర్ అన్న నీకు ఆఫర్ ఇచ్చాడు. అన్నం చంపి మా దగ్గరున్న సాక్ష్యాన్ని
మమ్మల్ని తీసుకెళ్ళరా. అప్పుడు నీ పెళ్ళానికి నువ్వు నిజమైన మొగుడు అని ఒప్పుకుంటా. నీ వల్ల కాదురా అన్న నాకు మాటిచ్చాడు. నా దాకా రావాలంటే శేఖర్ అన్న దాటాలి. చచ్చాడు నా కొడుకు. యా చచ్చిపోయాడు. ఇప్పుడు బతుకుతాడు చూడు. ఏంటి అంతా యాక్టింగా? చాలా బ్యాడ్ పెర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అందరు వేసుకోదరా. ఇంకెవరున్నారు? ఎంతమందిని చంపుతావు నువ్వు నేను? అదిగో దీనమ్మా హాస్పిటల్. మాట్లాడుకుందాంరా, ప్రశాంతంగా మాట్లాడుకుందాంరా. ప్లీజ్ రా. మగాడి వంట కదా, వీళ్ళని చంపాలంటే నేను దాటెళ్ళాలంట కదా. ఏటేటేటేటి ఈ శపథాలన్నీ ఈ పనికిమాల ముగ్గురు కోసం చేశానా? నువ్వెంత చెప్పినా సేసార్ మాట తప్పడన్నా. ఒరే రే ప్రభాకరం, నేను ఒక ఆఫర్ ఇస్తా. ముందు నీ కోపాన్ని తీసుకొచ్చి పక్కనెట్టి నా డబ్బులు సగం ఇస్తా, నా వ్యాపారంలో వాటా ఇస్తా. నన్ను చంపితే ఏమొస్తుందిరా? నా శవం మీద మరమరావులు ఏరుకోవడం తప్ప. మనం మాట్లాడుకుందాం. ముందు దీన్ని వేసే. నవ్వుతుందేట్రా? సార్, మీరు మమ్మల్ని చంపేస్తారు. మీరు చంపకపోయినా ఈ శేఖర్ బాబు మమ్మల్ని చంపేస్తాడు. ఎలా చూసుకున్నా మేం చావడం తప్పదు. కానీ చచ్చేలోపు ఒక్క మాట చెప్పనా సార్? ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం మిమ్మల్ని హీరోగా చూడాలని మీకుందా? దీనమ్మ ఇది మళ్ళీ మొదలెట్టేసింది. ఈ అలగాదాని ఆఫర్ అంటే ప్రభాకరు, ఇది నేనిచ్చే ఆఫర్ కాదు సార్. ఒక పోలీస్ ఆఫీసర్ గా మీకున్న అవకాశం. మీరు వాడిన బుల్లెట్స్ కి, చంపిన మనుషులకి సమాధానం. 12 సంవత్సరాలుగా దొరకని ఈ శేఖర్ బాబు అరాచకాలకి సాక్ష్యం. రెడ్ హ్యాండెడ్ గా కంటైనర్ తో సహా మీ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పండి. మీకు ప్రెసిడెంట్ మెడల్ గ్యారంటీ సార్. అమ్మదీనమ్మా, ఏంటి ఏకంగా ప్రెసిడెంట్ మెడల్? ఆలోచించండి సార్, ప్రమోషన్ కి మించిన పవర్ ఏముంటుంది? యో ఓ ప్రభాకరు, ఆలోచిస్తున్నావేంట్రా? దీని మాటలు నమ్మేశావా? చెప్పేది వినరా? వినబడుతుందా? అందుకే నీ పిల్ల ఉడత లేచిపోయిందిరా. అమ్మో, చేతిలో గన్ ఉందని తెలిసాక ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చాను. బుల్లెట్ లేవని తెలిసాక ఇదే నేను నీకు ఇచ్చే ఫైనల్ ఆఫర్. సముద్రంలో పడ్డ ప్రతిదీ మామూలు చేప అనుకుంటే ఎలా అన్నా? కొన్నిసార్లు తిమింగలం కూడా పడుతుంది. అవి వలనే కాదు, వల వేసిన వాడిని కూడా మింగేస్తుంది. నువ్వు అడిగినట్టే
5,12,500 రూపాయలు అరేంజ్ చేశాను. కార్లో ఉన్నాయి. పాపా, ఈ వయసులో చదువుకోవాలి లేదా ఆడుకోవాలి, కానీ ఇలా అడుక్కోకూడదు నాన్న. నాకమ్మా నాన్న లేరుగా. నీకు నువ్వున్నావు కదా. ఇదిగో మేరే, నువ్వు వీళ్ళకి ఇలా అలవాటు చేసావనుకో రోజు ఇక్కడికి వచ్చి నిల్చుంటారు. పాపా, నాతో వచ్చేస్తావా? రోజు ఆమె పెడతా. मुंबई में कई सालों से इलीगल सोशल वेलफेयर ऑर्गेनाइजेशंस चलाने वालों पे निगाह लगाया गया था। उस लिस्ट में संकल्प ऑर्गेनाइजेशन के नाम पे चलाने वाले बड़े सोशल वेलफेयर ऑर्गेनाइजेशन का नाम सबसे पहले आया है। उनके ऊपर गवर्नमेंट ने कमेटी बनाया था, जिस कमेटी ने इस केस को स्पेशल इन्वेस्टिगेशन टीम को सौंप दिया है। इस इन्वेस्टिगेशन टीम को लीड करने के लिए हैदराबाद से एक स्पेशल ऑफिसर आ रहे हैं। सर, ये जो ऑफिसर आ रहे हैं, क्या आपको लगता है कि ये इस केस को हैंडल कर पाएंगे? 8 साल पहले इन्होंने एक ऑर्गन ट्रेड का रैकेट बस्ट किया था, जिसके लिए इनको प्रेसिडेंट से मेडल भी मिल चुका है। अब तक कोई ऐसा केस नहीं है जिसे ये सॉल्व नहीं कर पाए। जय हिंद सर। जय हिंद सर। वेलकम सर। थैंक यू। प्लीज कम। सर, सिर्फ 6-7 सालों में किसी ऑर्गेनाइजेशन का इतना तरक्की कर लेना, इट्स नॉट पॉसिबल सर। जबकि ये ऑर्गेनाइजेशन बच्चे, बूढ़े, विकलांगों की सेवा ही कर रहा है सर, पर इसमें कुछ न कुछ क्राइम जरूर है सर। यस सर। और ऊपर से सर हम पर इतना पॉलिटिकल प्रेशर है कि कैसे इस मैटर को सॉल्व करे पता नहीं सर। मालिक का नाम क्या है? कौशल्या देवी। फोटो है क्या? 1 मिनट सर। सर, తెలుగొచ్చా? అప్పుడే దీన్ని ఏం పీకలేకపోయాం. ఇంత ఎదిగాక ఏం పీకుతాం? వాట్ సార్? పకడేంगे। लेडी औरत सर, पक्का पकड़ लेंगे, पक्का पकड़ लेंगे। ఔరత్ ఎప్పుడైనా బుల్లెట్ బాడీలో దిగిందా? చర్మం చీల్చుకొని ఫ్లెష్లోకి వెళ్ళి పేగులు తెంపుకుంటూ వెళ్తుంటే దీనమ్మ దానికన్నా చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది. అలాంటిది ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో నెలకి 3-4 రోజులు ఇంచుమించు అలాంటి పెయినే భరిస్తూ వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనమైతే ఒక్క రోజులో ఆత్మహత్య చేసుకుంటాం. సంజయ్, నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఉమెన్. ఆ స్ట్రెంత్ ఉన్న ఉమెన్లో జాతి ముదిరి కౌశల్యాదేవి. अपॉइंटमेंट फिक्स करो। श्योर सर। सर सर सर, इसमें नहीं, उन्होंने गाड़ी भेजा है सर। रेंज रोवर बाने पेरिगिंది రేంజ్. हेलो सर। चल
ప్లీజ్ కమ్ సార్. ఏంటి మీటింగ్ ఇక్కడ? నో సార్, మ్యామ్సీ స్టేట్ ఈస్ 200 కిలోమీటర్ అవే. ఏంటి 200 కిలోమీటర్లా? అపాయింట్మెంట్ 5ంటికి ఇచ్చారు, 10 నిమిషాలు కూడా లేదు. ఎలా హో జాయేగా సార్. ఏంటి ఏంటి హో జాయేగా? హలో, ప్లీజ్ కమ్ సార్. यस यस, आगे जाओ और थोड़ा. क्वीन. हाँ, मूव. यस. How are you, sir? टाइम पे खाना खा के टैबलेट लेना चाहिए ना. तबीयत का ख्याल रखना है. जल्दी खाना खा लो और टैबलेट लेना. మళ్ళీ 8 ఏళ్లకి ఇలా కలుస్తామని అనుకోలేదు కదా? ఇలా అయితే కలుస్తాం అనుకోలేదు. కళ్ళు లేకుండా ఇంత సంపాదించావంటే ఐ షుడ్ అప్రిషియేట్ యూ. నేను నా కళ్ళని నమ్ముకోలేదు, నా కళ్ళని నమ్ముకున్నాను. ఏంటి మేరీ ఇలా ఎదిగిపోయింది అనుకుంటున్నావా? మేరీ ఒక ముసుగు మాత్రమే. 8 ఏళ్ల క్రితం ఒకని కిరాతకంగా చంపినప్పుడే ఆ ముసుగు తొలగిపోయింది. ప్రతి ఒక్కరిలో మనకు తెలియని మనిషి ఒకడు ఉంటాడు. అవకాశం అవసరం బట్టి ఆడు బయటకు వస్తుంటాడు. అలా బయటకు వచ్చిన మనిషే ఒరిజినల్ మేరీ ఎలియాస్ కౌశల్య దేవి. मैम 5 बज गए, कीरा जूस. सर को भी. ठीक है. 5 బజే కీరా జ్యూస్. ఎంతో పుణ్యం చేస్తే గానీ లేదా ఎంతో పాపం చేస్తే గానీ ఈ స్థాయి రాదు. పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది, వడ్డీతో సహా. ఇప్పుడు నువ్వు చూసిందంతా వడ్డీనే, అసలు ఇంకా మొదలవ్వలేదు. 8 ఏళ్ల క్రితం నీకు నాకు చిన్న బాకీ మిగిలింది. మేబీ అది ఇప్పుడు వడ్డీ రూపంలో నీ కేసు నా దగ్గరికి వచ్చేలా చేసింది కాలం. ఉత్త శేఖర్ బాబుని చంపి నువ్విచ్చిన 5 లక్షలతో ఇదంతా స్థాపించాననుకున్నావా? ఇన్నేళ్లగా ఎంతమంది సీఏ ప్రభాకర్లని చూసుంటాను. ఎంతమంది శేఖర్ బాబులని తొక్కుంటాను. ఎంతమంది జనాలని సొంతం చేసుకుని ఉంటాను. అడ్డొచ్చిన ఎంతమందిని ముంచుంటాను. నేనప్పుడే చెప్పాను, నాకు కొన్ని ఖచ్చితమైన ఆశయాలున్నాయి. వాటి కోసం ఎంతమందిని వెనక్కి నెట్టైనా నేను ముందుకెళ్తాను. నేను అప్పుడే ఆ ముంబై పోలీసుడికి చెప్పా, కానీ వాడు పకడ్లేంగే అన్నాడు. మొత్తం పోలీస్ వ్యవస్థని లాక్ చేయడానికి ట్రై చేస్తుంది తెలుసా? తెలిసే ఉంటుందే. ఈ పార్టీ ప్లాన్ కూడా ఇస్తుంటావు. Push me into the